హలో గాయ్స్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే కంటెంట్ హౌ టు మేక్ ప్యూర్ గీ అట్ హోమ్ అనమాట. సో ప్రాసెస్ ఏంటో స్టెప్ వైజ్గా తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 15 డేస్, ఇది 15 డేస్ బ్యాక్ చేసిన గీ అండి, ఇంట్లోనే చేశారు. యాక్చువల్గా నేను కాదు, అత్తమ్మ చేసింది. సో ప్రాసెస్ ఏంటో మీకు కూడా తెలవాలని పెడుతున్నా. 15 డేస్ పాల మీగడ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఏ రోజైతే గీ చేయాలి అనుకుంటున్నామో ఆ రోజు నైట్ తీసుకొని ఒక 5 అవర్స్ అలా బయట పెట్టుకోవాలన్నమాట. సో అది తీసుకొని ఇలా మనం మిక్సీలో గ్రైండ్ చేయాలి. సో ఇలా అవుతుంది. ఇది చూడడానికి సేమ్ జున్ను లాగానే కనిపిస్తుందండి. మనం మిక్సీ పట్టిన ఈ మీగడని 2 టైమ్స్ మనం ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుంది, ఎక్కువేం టైం పట్టదు. ఇలా మెల్ట్ అయ్యే వరకు మనం తిప్పుతూ ఉండాలి. మన పాస్ట్ జనరేషన్స్ అందరూ ఇలా చాలా మటుకు అన్నీ వాళ్ళు ఇంట్లోనే చేసుకొని తినేటోళ్ళు కాబట్టి వాళ్ళంతా హెల్తీగా ఉండేటోళ్ళు. కానీ మన జనరేషన్ చూడండి, ప్రతిదీ మనం చేసుకోగలిగినవి కూడా ఉంటాయి, కానీ అవి కూడా ఇంట్లో మనం చేసుకోనికి అంత బద్ధకం చూపిస్తాం. ప్రతిదీ బయటవి కొనుక్కొని తింటాం. అందుకే మనం ఇంత అన్హెల్తీగా ఉన్నాం, వాళ్ళంతా హెల్తీగా ఉన్నారు. ఆఫ్టర్ 15 మినిట్స్ ఇలా బ్రౌన్ కలర్లో అవుతుందండి. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా అవుతుందండి. ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. కనపడుతుందా మీకు ఎలా ఉందో? మన న్యాచురల్ గీ తయారైపోయిందనమాట. ఫైనల్గా ఇలా మన ప్యూర్ గీ తయారైపోయింది. అతను ఏమైనా మాట్లాడతావా? చూడండి, ఇది న్యాచురల్ గీ అండి. ఇది వేడి వేడి అన్నంలో అండి ముద్దపప్పు ఆయిక పచ్చడి వేసుకొని తింటండి. సూపర్ అండి, సూపర్ అండి. మీరు వెళ్తుండండి, నేను వస్తూ ఉంటాను అంటుంటుంది. చాలా మంచి నెయ్యి అండి. మీరు కూడా ఒకవేళ ఇష్టమైతే మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనే దానికంటే చాలా హెల్ప్ఫుల్ వీడియో. ఎందుకంటే బయట కల్తీ నెయ్యి కంటే ఇంట్లో హోమ్ మేడ్ చేసుకునే గీ చాలా బెస్ట్ కదండి. సో హోప్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.